ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ప్రకటన సారాంశాన్ని మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనట్లుగా భావించవచ్చు. GBU-57 MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్లో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్ అనే చోట్ల గల అణు కేంద్రాలను ధ్వంసం చేసినట్లుగా ఆయన ధృవీకరించారు. కొండల నడుమ భూగర్భంలో 300 నుండి 400 అడుగుల లోపల అత్యంత సురక్షిత ప్రాంతాల్లో గల ఈ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి తమ వద్ద గల ఆయుధాలు సరిపోవని గ్రహించిన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు చేసిన అభ్యర్థన మేరకు అత్యంత శక్తివంతమైన GBU-57 లాంటి బంకర్ బస్టర్ బాంబులను, వాటిని ఎంత దూరమైనా తీసుకుపోగల సామర్థ్యం గల B-2 అనబడే స్టెల్త్ బాంబర్లను కలిగి ఉన్న ఏకైక దేశం అమెరికా. ఇరాన్, ఇజ్రాయిల్ చర్చల ద్వారా యుద్ధానికి అంతం పలుకుతాయని భావిస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ న్యూక్లియర్ సెంటర్స్ని ధ్వంసం చేయించడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని భావించవచ్చును. ఈ సందర్భంగా GBU-57 MOP గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంతమైన ఈ బంకర్ బస్టర్ బాంబ్ బరువు 13,600 కిలోలు ఉంటుంది. సుమారు 6 మీటర్ల పొడవు ఉండే ఈ బాంబ్ భూమి లోపల 60 మీటర్ల వరకు చొచ్చుకెళ్లి పేలుతుందని తెలుస్తుంది. ఒకదాని తర్వాత ఒకటిగా భూమి లోపలికి ఈ బాంబులను పంపడం వల్ల అది అత్యంత లోతులోకి వెళ్లి పేలుతున్నాయి. బోయింగ్ కంపెనీచే తయారు చేయబడ్డ ఈ అత్యాధునిక ఆయుధాన్ని ఇంతవరకు యుద్ధాలలో ఉపయోగించలేదు. 9,800 కిలోల బరువు ఉండే MOAB అనే మరో రకమైన ఆయుధం MOP కంటే ఎక్కువ శక్తివంతమైనది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలువబడే దీనిని 2017లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో తొలిసారిగా ఉపయోగించారు. ప్రస్తుతం MOPని తీసుకెళ్లడానికి స్టెల్త్ బాంబర్గా చెప్పుకునే B-2 యుద్ధ విమానాన్ని కాన్ఫిగర్ చేశారు. ఈ B-2 అనేది అమెరికా వద్ద గల అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటి. B-2 యుద్ధ విమానాన్ని తయారు చేసిన కంపెనీ అందించిన వివరాల ప్రకారం ఇది 18,000 కిలోల పేలోడ్ని తీసుకెళ్లగలదు. ఈ భారీ బాంబర్ ఒక్కసారి నింపిన ఇంధనంతో సుమారు 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని తెలిసింది. మళ్లీ ఈ ఇంధనాన్ని నింపుకుంటే 18,500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారణంగా ఈ B-2 యుద్ధ విమానం కొన్ని గంటల్లోనే ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా చేరుకోగలదు. ఈ B-2 విమానం ద్వారా GBU-57 MOP అనబడే బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లోని 3 న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానిని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఈసారి అమెరికాపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దాంతో అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. జూన్ 13 నుండి నాన్ స్టాప్గా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకుంటూ యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. ఇరాన్ యొక్క వైమానిక అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులకు దిగింది ఇజ్రాయెల్. అందుకు బదులుగా ప్రతిదాడులతో ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకుని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి హెచ్చరికలు జారీ చేశారు. వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా యుద్ధాన్ని కొనసాగిస్తుంది ఇరాన్. అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు అణు ఒప్పందానికి అంగీకరించట్లేదు ఇరాన్. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. సెంట్రల్ ఇజ్రాయిల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులను, మిసైల్స్ను ప్రయోగించడంతో ఇజ్రాయిల్ నగరాలలో తీవ్ర విధ్వంసం జరుగుతుంది. టెల్ అవీవ్, హైఫా మొదలైన నగరాలలో అనేక భవంతులు అగ్నికీలల్లో చిక్కుకుని నేలమట్టం అవుతున్నాయి. క్లస్టర్ బాంబ్ మిసైల్స్ ప్రయోగం యుద్ధ సూత్రాలకి వ్యతిరేకమని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంతవరకు జరిగిన యుద్ధంలో క్లస్టర్ బాంబ్ మిసైల్ ప్రయోగించబడటం ఇదే తొలిసారని తెలిసింది. ఇజ్రాయిల్పై ఇరాన్ వరుసగా 3 రోజుల పాటు జరుపుతున్న తీవ్రమైన దాడుల్లో ఇజ్రాయిల్లో బీర్సెబాలో గల సరూకా హాస్పిటల్ ధ్వంసమైంది. దీనివలన 40 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. హాస్పిటల్పై మిసైల్ ప్రయోగించినందుకు ఇరాన్ విమర్శలను ఎదుర్కోగా హాస్పిటల్కి దగ్గరలో గల మిలిటరీ బేస్ టార్గెట్గా తాము మిసైల్ ప్రయోగించినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇరాన్ చేస్తున్న ఈ దాడుల్లో
ఓ ప్లే స్కూల్ కూడా ధ్వంసమైనట్లు తెలియవచ్చింది. భీతావహులైన ప్రజలు సురక్షిత స్థానాలకు వెళ్ళిపోతున్నట్లు తెలిసింది. తన మిత్రదేశమైన ఇరాన్ నుండి చౌకగా ఆయిల్ని పొందే బదులుగా చైనా రహస్యంగా ఇరాన్కి అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. చైనాకు చెందిన బోయింగ్ విమానాల్లో ఆయుధాలు ఇరాన్కి రహస్యంగా అందుతున్నాయి. టెల్ అవీవ్, హైఫా నగరాలపై ఇరాన్ చేస్తున్న భీకర దాడులకు ప్రతిగా ఇజ్రాయిల్ ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ని అటాక్ చేసింది. అరాక్ న్యూక్లియర్ రియాక్టర్లోని బాంబులతో ధ్వంసం చేసింది. ఇస్ఫాన్ న్యూక్లియర్ సైట్పై 50 మిసైళ్లతో దాడి చేసింది. టెహ్రాన్లోని పలు అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్కి చెందిన పలు కీలక కమాండర్లు, కొందరు న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మరణించారు. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్లోని నగరాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయిల్కి ఆయుధాలు సమకూరుస్తూ అమెరికా బహిరంగంగా సపోర్ట్ చేస్తుండగా, అమెరికాకి చెక్ పెట్టేందుకు ఇరాన్కి బాసటగా చైనా, రష్యా యుద్ధంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్కి ఆయుధాలను అమెరికా బహిరంగంగా సమకూరుస్తుండగా, చైనా రహస్యంగా వాటిని ఇరాన్కి సప్లై చేస్తుంది. ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో అగ్రరాజ్యాల ప్రవేశంతో ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారినట్లు భావించవలసి ఉంటుంది.